ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं सग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदा सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈనాటి సంధ్యాహారతి భగవద్గీత ప్రవచనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఈ రోజున గొప్ప పర్వదినం మోహిని ఏకాదశి. భక్తులందరికీ కూడా మోహిని ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పుకునే క్లాసు పేరేంటంటే భక్తుల వ్యక్తిత్వం ఎలా ఉండాలి. భక్తుల యొక్క వ్యక్తిత్వము ఎలా ఉండాలి, అంతేకాదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్ చెప్పుకున్నాం. దీనికి శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయంలో అర్జునుడికి ఏ విధంగా బోధించాడో అది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఆచరించే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో 5వ అధ్యాయము 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వభాగే చ పండితః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వభాగే చ పండితః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వభాగే చ పండితః సమదర్శినః. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకం చెప్పండి. విద్యా విషయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. హరి బోల్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఇంకెవరైనా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరి బోల్. ఇంకెవరైనా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరి బోల్. విద్యా వినయ మైక్ తీసుకో. బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరి బోల్. విద్యా వినయ సంపన్నే ఫోటోస్ సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరి బోల్. సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరి బోల్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే
సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారుండచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసము భుజించువాడని సమదృష్టితో వీక్షింతుడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నాడు. అర్జునుని కేంద్రంగా పెట్టుకొని సమస్త మానవాళికి కూడా ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఎవరు వినమ్ములైన యోగులంటే కలియుగంలో ఎవరైతే హరిభక్తి చేస్తారో, ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, ఎవరైతే నిరంతరం భాగవతుల సేవలో ఉంటారో వీరందరినీ కూడా కలియుగంలో యోగులు అంటారు. అటువంటి యోగులు ఎలా ఉండాలి అంటే బ్రాహ్మణులతోటి, అలాగే ఏనుగులతోటి, గోవులతోటి, అలాగే సునకమును అంటే కుక్కతోటి, కుక్క మాంసం గురించి వాడితో కూడా సమదృష్టితో వీక్షించమన్నారు. సమానము వేరు, సమదృష్టితో చూడటం వేరు. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోయి శ్రీకృష్ణుడు అందరినీ కూడా సమానం అన్నారు కదండి అంటారు. కృష్ణుడు సమానం అని చెప్పలేదు, సమదర్శనముతో వీక్షించమన్నారు. అంటే ఏమిటి సమదర్శితో వీక్షించడం అంటే అందరినీ కూడా సమానంగా గౌరవించమన్నారు. అందరినీ కూడా సమానంగా గౌరవించమన్నారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరినీ కూడా సమానంగా గౌరవించండి. ఇది మనకి ఎలా అప్లికబుల్ అవుతుంది భక్తులకి అంటే, ఏదో మేము మంచి భక్తి చేస్తున్నాం కాబట్టి, మేము వైష్ణవులు అయ్యాం కాబట్టి, ఈ సమాజంలో ఎవరైతే భక్తి చేయట్లేదో వారందరూ కూడా మాకన్నా తక్కువ అనే భావన లేకుండా, ఎవరైతే మనకి బంధువులు, స్నేహితులు, మందిరానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి పట్ల కూడా మనము చాలా వినయముతో ఉంటూ వారందరికీ కూడా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని పరిచయం చేస్తూ వారికి మనము ప్రసాదాన్ని మనం అందజేస్తూ వారితో వినయంగా వినమ్రంగా ఉంటే ఏమవుతుందంటే ఒకానొక రోజున ఆ బంధువులు, ఆ స్నేహితులు వారందరూ కూడా భక్తులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి అప్లై అవుతుంది. అంటే ఈ శ్లోకము ఎవరికి వారు ఏ విధంగా మార్చుకుంటూ ఉంటారు. మరి మనందరం భక్త బృందం కాబట్టి మనకి ఏ విధంగా అప్లికబుల్ అవుతుందంటే ఈ విధంగా మనము ఎంతో వినమ్రంగా, ఎంతో మంచి ప్రవర్తనతోటి మనం ఉన్నప్పుడు నేను వైష్ణవుణ్ణి అనే ఒక హ్యాపీనెస్ లోపల ఉండొచ్చు, తప్పుగా. నేను వైష్ణవుణ్ణి అని లోపల గొప్పగా భావించవచ్చు, తప్పులేదు. కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగేలాగా మన ప్రవర్తన ఉండకూడదు. ఇదే విద్యా వినయ సంపన్నే అంటే. నీ గొప్పదనం నీ దగ్గర పెట్టుకో, వేరే వాడిని తక్కువ చేసినంత అవసరం లేదు. నీ గొప్పదనం నీ దగ్గర పెట్టుకో. ఒకరి ముందు ప్రదర్శించటము, ఎదుటి వారిని ఇబ్బంది పెడతాం మాత్రం మంచి పద్ధతి కాదు. నా కృష్ణుడు గొప్పవాడే అలా అని చెప్పి పొద్దున సాయంత్రం అందరి దేవుడు తిడుతున్నాను అనుకోండి, నా క్లాస్ ఎవరు వినరు. నీ కృష్ణుడు గొప్పవాడే ఎవరి దగ్గర చెప్తా? నా భక్త బృందం దగ్గర, మన భక్తుల మధ్యలో, మా ఇంట్లో చెప్పుకుంటాం. ఏది మా కృష్ణుడి గొప్పతనం గురించి చర్చ ముందుకు చెప్తాడు, ఊరుకుంటాడా ఏంటి? ఊరుకోడు కదా. అంటే ఇక్కడ ఇదే మనకి తెలుసుకోవాల్సింది. ఇందులో తెలుస్తుంది భక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని దాని గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా బోధించాడు. ఏ విధంగా అంటే
వినమ్రుడైన యోగులు. యోగులు అంటే ఎవరు? కలియుగంలో భక్తులే యోగులు. మరి మనకు తెలిసి యోగులు అంటే సత్యయుగంలో భగవంతుడు కృప కావాలంటే ఏమి చేయాలండి? తపస్సు, ధ్యానం చేయాలి. త్రేతాయుగంలో ఏం చేయాలండి? యజ్ఞాలు, యాగాలు చేయాలి. మరి ద్వాపరయుగంలో ఏం చేయాలండి? విగ్రహారాధన, అర్చన అనేది చేయాలి. మరి కలియుగంలో ఏం చేయాలండి? ఎవరైతే యుగ ధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే యుగ ధర్మాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా యోగులే. ఎవరు ఈ కలియుగముల యోగులంటే ఎవరైతే గురువుకి, కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొందుతారో వారే యోగులు. అందుకని మరి యోగులు కరెక్టే. మనం చూస్తూ ఉంటాం. దుర్వాస మహర్షికి ఎంత కోపం మనం చూసాం, అవునా? అంటే మనం ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం, భక్తి ద్వారా ఏం చెప్పుకున్నాం? గుర్తుందా? భక్తి ద్వారా శక్తి వస్తుంది. మళ్ళీ ఆ శక్తిని భక్తిలోనే ఉపయోగించాలి. భక్తి ద్వారా వచ్చే శక్తిని మళ్ళీ భక్తిలో ఉపయోగించకుండా కనుక ఉంటే ఏమవుతుంది? మనకి అహంకారం పెరిగిపోతుంది. ఈ మాట తీరు మారిపోతుంది. ఎలాగా? దుర్వాస మహర్షి లాగా. దానివల్ల ఎంత ప్రమాదం చెప్పండి. ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు దుర్వాస మహర్షి. మహర్షులు ఊరికి అవుతారా? ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళు మహర్షులు అవుతారండి? దుర్వాస మహర్షి ఏమన్నా సామాన్యమైన మహర్షి ఆయన? చెప్పండి. ఎంత గొప్ప మహర్షి చెప్పండి. కానీ ఆయనకి కోపం వల్ల, క్రోధం వల్ల అతను ఎంత ప్రమాదం తెచ్చుకున్నాడో ఇవాళ మనం చెప్పుకుందాం. ఎందుకు చెప్పుకోవాలి ఎవరంటే, ఈ ఏకాదశికి దుర్వాస మహర్షికి సంబంధం ఉంది. ఈ ఏకాదశికి అంబరీష మహారాజుకి సంబంధం ఉంది. అంబరీష మహారాజు లీలకి దుర్వాస మహర్షికి సంబంధం ఉంది. చెప్పుకుందామా లీల? ఎస్. మనందరూ తెలుసు, అంబరీష మహారాజు గొప్ప భక్తుడు. ఎలాగంటే మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా కూడా మనం భగవంతుడు చేరుకుంటాం. అందులో మొట్టమొదటి ఏంటిది? శ్రవణము, కీర్తనము, వందనము, ఇలాగ మనకి ఉన్నాయి. కానీ అంబరీష మహారాజు ఎంత గొప్ప భక్తుడంటే 9 మార్గాలని కూడా అనుసరించినటువంటి ఏకైక భక్తుడు ఎవరంటే అంబరీష మహారాజు. మీకు భాగవతంలో ఒక గొప్ప భక్తుడి గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా మనకి అంబరీష మహారాజు గుర్తుకొస్తారు. అలాగే నెగిటివ్గా ఒక గొప్ప భక్తుడు పతనమైపోయాడు అని చెప్పుకోవాలంటే ఒక భక్తుడు గుర్తుకొస్తాడు. ఆ భక్తుడి పేరేంటి? అజామిలుడు కదా. సరే, ఇప్పుడు మనము పాజిటివ్ చెప్పుకుందాం. మరి అంబరీష మహారాజు గొప్ప చక్రవర్తి. ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలించారంటే ఆయన రాజ్యంలో ఎవరు కూడా బాధపడేవారు కాదు. నిజమైన రాజు అంటే అలా ఉండాలి. అటువంటి మరి ఎలాగొచ్చింది అంబరీష్కి ఆ శక్తి అంటే అతను భక్తుడు కాబట్టి. అటువంటి అంబరీష మహారాజు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాడు. ఆయన ఎంతకాలం అండి? సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాడు. ఎవరు? అంబరీష మహారాజు. మరి ఈ ఏకాదశి వ్రతం ముగుస్తుంది, ద్వాదశి వచ్చింది, ద్వాదశి గడియలు వచ్చాయి. ఈయన ద్వాదశి పారణ చేయాలి. ఈయన ద్వాదశి పారణ చేద్దామన్న టైంలో దుర్వాస మహర్షి వచ్చారు. ఆయన వస్తే మామూలుగా వస్తాడా? శిష్య బృందంతో వస్తారనమాట. అందరితో వస్తారు. వస్తే మరి ఎప్పుడైతే మన ఇంటికి బ్రాహ్మణులు, వైష్ణవులు అతిథి వచ్చారో వారిని మనం గౌరవించడం మన యొక్క సంస్కారం. దుర్వాస మహర్షికి ఆసనం ఇచ్చారు అంబరీష మహారాజు. దుర్వాస మహర్షి ఈ యొక్క ఆసనం మీద కూర్చున్నారు. ఆయన ఎమ్మటే ధ్యానంలో గెలిపోయాడు. ఎవరు? దుర్వాస మహర్షి. ఎప్పుడైతే ధ్యానంలో గెలిపోయాడో అంబరీష మహారాజుకి లోపల ఒక ఆందోళన. నేను సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాను,
ఇప్పుడు నేను ద్వాదశి పాలన చేస్తే కానీ నాకు ఏకాదశి ఫలితం అనేది ఉండదు. కానీ ఇక్కడ అతిథి దేవోభవ, అందులో దుర్వాస మహర్షి కోపం ఎక్కువ ఏంటి. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు వారితో పడుచున్నటువంటి బ్రాహ్మణుని సలహా అడిగాడు. ఎవరు? అంబరీషుడు. ఇప్పుడు నేనేం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు జలముతోటి నీవు ద్వాదశి పాలన చేయవచ్చని చెప్పారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, అంబరీష మహారాజు అంత గొప్ప భక్తుడే. అంటే నవవిధ భక్తి మార్గాలలో అన్ని మార్గాలను అనుసరించిన ఏకైక భక్తుడు అంబరీష మహారాజు అయిన వాడే బ్రాహ్మణుడు సలహా తీసుకొని నేను ద్వాదశి పాలన ఎలా చేయాలని అడిగాడు. ఇది భక్తుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం అంటే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవాళ మనం ఎలా ఉన్నామంటే, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరితో పని లేదు, నాకు గురువుతో పని లేదు, నేను సండే క్లాస్కి వెళ్ళవసరం లేదు, ఫెస్టివల్స్కి వెళ్దాం, అలా వెళ్దాం, ఇలా వచ్చేద్దాం, క్లాసులు అవసరం లేదు, ఎందుకంటే నేను 16 మార్లు జపం చేస్తానండి, 4 నియమాలు పాటిస్తానండి, నేను భక్తుడిని. ఆయన జీవితం అంతా చదివినా కూడా విద్య ఇంకా చదువుకోవాల్సిందే, జీవితం అంతా సాధన చేసినా కూడా ఇంకా సాధన చేయవలసిందే. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. దీక్ష తీసుకుంటే అయిపోయింది అనుకుంటారేమో. దీక్ష అనేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవిత ఆరంభం. ఆ రోజు నుంచే మొదలవుతుంది అసలైన నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. అందుకని దీక్షతో అయిపోలేదండో, దీక్షతో మొదలవుతుంది అసలైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. అంబరీష మహారాజును చూసి మనం నేర్చుకోవాలి, భక్తుడి యొక్క ఒక గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే, మంచి పరిపాలన చేసే రాజు, సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసిన ఒక రాజు, బ్రాహ్మణుడితో వినయంగా అడిగాడు, ఓ బ్రాహ్మణ ఉత్తములారా, ఇప్పుడు నేనేమి చేయాలి? దుర్వాస మహర్షి మీరందరూ మా ఇంటికి అతిథుల్లాగా వచ్చారు, అతిథి దేవోభవ అంటారు కదా, మరి నేను సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాను, ఇప్పుడు నేను ద్వాదశి పాలన చేయాలి కదా, నాకు మీరు ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు వినంబరంగా. అది భక్తుడి యొక్క వ్యక్తిత్వం అంటే. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన నీవు జలముతో ద్వాదశి పాలన చేయొచ్చని చెప్పారు. అప్పుడు అంబరీష మహారాజు నదీ స్నానానికి వెళ్ళి ఆయన జలముతోటి ఆయన ద్వాదశి పాలన చేసి ఆయన వచ్చే సమయానికి దుర్వాస మహర్షి ఆయన ధ్యానం నుంచి బయటికి రావడం, ఆయనకి కోపం వచ్చేసింది. అయి నేను బ్రాహ్మణోత్తముణ్ణి, దుర్వాస మహర్షిని, నీవు నన్ను అగౌరవపరుస్తావా? నేను నీ ఇంటికి అతిథిగా వస్తే నీవు బయటికి వెళ్తావా అని చెప్పేసి కోపం వచ్చింది ఆయనకి. కానీ ఆయన కోపంలో అర్థం లేదు. ఇక్కడ మనం ఒక మోరల్ తెలుసుకోవాలి. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు చెప్తాడు, అమ్మా నీవు సామాన్యమైన స్త్రీవి కాదు, నువ్వు యజ్ఞం నుంచి ఆవిర్భవించినటువంటి స్త్రీవి ఏంటి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ క్రోధాన్ని మాత్రం కంట్రోల్ చేసుకో. క్రోధం అంటే ఏంటి? కోపం. నీవు ఒక్క సూచన, ఈ క్రోధాన్ని కనుక నువ్వు కంట్రోల్ చేసుకుంటే గొప్ప విజయాలు చూస్తారు మీరు భవిష్యత్తులో అని చెప్పాడు అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ద్రౌపది నిరంతరం కూడా కోపాన్ని ఏ విధంగా తగ్గించుకుందంటే గోవింద 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 కదా. ఎప్పుడు ఉంటుంది కాబట్టి చెప్పండి, గోవింద గోవింద గోవింద. చూసారా? మరి మన జీవితంలో కూడా మనకి కోపాలు తాపాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే భౌతికమైన జీవితంలో ఉంటాయి కదా. మరి మనం కూడా ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ, గోవింద అంటూ, వాసుదేవ అంటూ మనం కోపాన్ని తగ్గించిన ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ దుర్వాస మహర్షి చెప్పేవాడు లేడు, దుర్వాస మహర్షి చెప్పే ధైర్యం ఎవరికి కూడా లేదు. అంటే మనలో కోపం ఉండటం వల్ల, మనలో అహంకారం ఉండటం వల్ల మనకి ఎవరు మంచి చెప్పడానికి ముందుకు రారు, భయపడిపోతారు. మన ఇంట్లో కూడా పిల్లల్ని కొడుతున్నాం అనుకోండి, మన దగ్గరికి వస్తాడా? రాడు. ఆయన ముద్దు పెట్టుకుంటూ చెవుల్లో కూర్చుంటాడు. అలాగే
మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే కోపంగా బిహేవ్ చేస్తామో అందరూ మనకు దూరం అయిపోతారు, అందరూ కూడా దూరం అయిపోతారు. మరి దుర్వాస మహర్షికి ఎవరో చెప్పేవారు లేరు, చెప్పటానికి కూడా ఎవరు కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే కోపం వస్తే శిక్షించేస్తాడు ఆయన. ఇన్ని మోరల్స్ ఈరోజు మనం తెలుసుకుంటాం క్లాసులో. ఒకటి ఏం తెలిసిన మోరలు, అంబరీషుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఒక గొప్ప రాజు బ్రాహ్మణుల దగ్గర ఏ విధంగా ఆయన సలహా అడిగాడు, క్రోధంని కంట్రోల్ చేసుకోకపోతే ఎటువంటి ప్రమాదమో మహాభారతంలో ద్రౌపదికి కృష్ణుడు ఉపదేశించాడు. మరి ఇదే క్రోధము తన ప్రాణాల మీదకి ఎలా తెచ్చుకుందో కూడా మనం తెలుసుకున్నాం. ఎవరికి? దుర్వాస మహర్షికి. మరి ఎప్పుడైతే కోపం వచ్చింది, ఆయనలో నుంచి ఒక రాక్షసుని సృష్టించాడు. వెళ్ళి నువ్వు అంబరీషుని చంపేయమన్నాడు. అరే నాయన, భక్తుని ఎవడన్నా చంపగలడా? చెప్పండి. భగవంతుడే గనక మనల్ని రక్షించాలనుకుంటే మనల్ని ఎవరూ శిక్షించలేరు నాయన. భగవంతుడే గనక మనల్ని శిక్షించాలంటే మనల్ని ఎవరూ రక్షించలేరు నాయన. భక్తుడిని భగవంతుడు సదా సర్వదా నిత్యము ఎల్లవేళలా సర్వవేళలా సర్వావస్థలలో కాపాడుతూనే ఉంటాడయ్యా. ఇదే మనం అంబరీష కథ నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే అంబరీష మహారాజుకి ఈ రాక్షసుని పంపించాడో ఎమ్మటే ఏమొచ్చింది? సుదర్శన చక్రం వచ్చింది. ఏమొచ్చింది? సుదర్శన చక్రం వచ్చింది. సుదర్శన చక్రం రావటం ఆ రాక్షసుని ఖండించడం జరిగిపోయింది. ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఎవరు? దుర్వాస మహర్షి. నా శాపానికి ఎవరంటే సుదర్శన చక్రం. అందరు తాగిపోయిందా? ఆ సుదర్శన చక్రం దుర్వాస మహర్షి అనుకోబడింది. పరిగెత్తుకుంటూ 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 వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యా సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి నాకు లేదయ్యా అన్నాడు. మళ్ళీ ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నాయన నాకు ఆ శక్తి లేదు నాయన అన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను మాత్రం ఆ సుదర్శన చక్రాన్ని ఆపలేనయ్యా అన్నాడు. ఆపగలడు, కానీ ఏం చెప్పాడు? ఆపలేనయ్యా. ఎందుకంటే నిన్ను మళ్ళీ రక్షించేది నా భక్తుడే. అప్పుడు మళ్ళీ దుర్వాస మహర్షి వెళ్ళి ఆ అంబరీష మహారాజు కావలే పడ్డాడు, నన్ను క్షమించండి అని. అప్పుడు అంబరీష మహారాజు ఏమన్నాడు తెలుసా? అయ్యో బ్రాహ్మణోత్తమా, ఓ దుర్వాస మహర్షి, మీరు నన్ను క్షమించమని చెప్పి అడగడం ఏంటి? నేను క్షత్రియుడిని, మీరు బ్రాహ్మణుడు, మీరు అలాగా నన్ను అడగకూడదు. జరిగింది జరిగిపోయిందని చెప్పాను. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, ఓ దుర్వాస, చూసావు కదా నా భక్తుడి యొక్క గొప్పతనము, చూసావు కదా నా భక్తుడి యొక్క లక్షణము, చూసావు కదా నా భక్తుడి యొక్క గొప్ప వ్యక్తిత్వం అని చెప్పారు అనమాట. అదేవిధంగా అది నాయన, మనం ఎందుకు ఈ భక్తిలోకి వచ్చామంటే, భౌతికమైన జీవితంలో మనం ఇంతకుముందు ఏవో చేసి ఉండొచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు, కామ, క్రోధ, లోభ, మద, ఎన్నెన్నో రాజకీయాలు, లేకపోతే వ్యాపారాలు, లేకపోతే కుళ్ళు, కుతంత్రాలు, కుటక్కలు, ప్రేమలు, స్నేహాలు, అసూయలు, ద్వేషాలు, రాగాలు, ఇవన్నీ మనం చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి భక్తిలోకి వచ్చిన తర్వాత వాటి నుంచి మనం విముక్తి పొందాలైనా, లేకపోతే భక్తిలో మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేము. అందుకనే కదా మనకి ఆచార్యులు మనకి వారి యొక్క అనుభవాలను జోడించి భగవద్గీత, భాగవతాన్ని మనకు అందించారు. ఏం చెప్తుంది భాగవతం? భగవంతుని యొక్క లీలలు, భక్తుని యొక్క కథలు. అవి చెప్పుకుంటం వల్ల మనలో కూడా భక్తి అనే లత ఉద్భవిస్తుందంట మన హృదయంలో. ఈ విధంగా మనందరం కూడా అంబరీష మహారాజులాగా మనం భక్తి చేయలేకపోవచ్చు. కనీసం అంబరీష మహారాజుని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కొంతైనా భక్తి చేయొచ్చు. ఎంత అనేది కాదు, దానికి లిమిట్ ఏమీ లేదు. కానీ మనం ఎంత చేయగలిగితే అంత చేస్తూ క్రమశిక్షణతో, మంచి వ్యక్తిత్వంతో, మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో, మంచి వినయముతో, అందరితో ప్రేమగా ఉంటూ మనం భక్తి చేస్తే పడుకునేటప్పుడు చల్లగా
హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అదే కనుక అహంకారంతో నేను వైష్ణవుణ్ణి, నేను బ్రాహ్మణుని అని కనుక మనం ఎవరైనా కనుక మనం బాధ పెడితే దాని రియాక్షన్ మనకు ఉంటే ఎవరు కూడా మనశ్శాంతిగా పడుకోరు, అలాగే అపరాధాలు కూడా వస్తాయన్నమాట. అందుకని ఈ రోజున మోగిని ఏకాదశి సందర్భంగా మనం ఈ యొక్క భక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనము ఈ 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకొక 2 లక్షణాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ 22వ శ్లోకంలో మనకి చెప్పారు. 22 అండ్ 29 అన్నమాట. ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యంతములలో కూడి ఉన్నందున తెలివి గలవాడు వాడి యందు ప్రియమును పొందడు. చూసారా ఎంత బాగా చెప్పారు. ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ ఫెలో అంటే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం వల్ల వచ్చినటువంటి ఈ సుఖాలకి ఆకర్షితుడు కాడు. తెలివి గలవాడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? ఎవరికి బుద్ధియోగం ఉందని చెప్పండి. ఏ శ్లోకంలో చెప్పారు మనకి బుద్ధియోగం వస్తుందని ఎవరైనా చెప్తారా? దదామి బుద్ధి యోగం తం ఏనమానుభయాంతితే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేయదరో వారికి తగిన బుద్ధి యోగమును వసిగదన్నాడు. బుద్ధి యోగం ఎందుకంటే ఇందుకే భక్తులకి చాలామంది కూడా భౌతికమైన జీవితంలో ట్రై చేస్తూ ఉంటారు. మీరు మా ఇంట్లో యజ్ఞం చేస్తారా, లేకపోతే మీరు మా ఇంట్లో సంకీర్తన చేస్తారా, లేకపోతే రకరకాలు అడుగుతూ ఉంటారు. చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ వారి గురించి మనకు తెలిసి ఉండాలి. వారి గురించి మనకి కొద్దో గొప్ప తెలిసి ఉండాలి. అంటే వారి జీవన విధానం ఎలా ఉన్నది. ఎందుకంటే మనము బయట వ్యక్తులకు మళ్ళీ మనము యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు, ఈ కర్మకాండలో పూజల్లో మనము పాల్గొనం. ఎందుకంటే దానివల్ల ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉందన్నమాట. అందుకని భక్తులు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి సుఖాల కోసం కోరుకోడు. అయితే భౌతికమైన సుఖాల కోసం కోరుకుంటే ఏమిటి నష్టం అంటే వాడికి ఎప్పుడు కూడా దుఃఖముతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు అన్నమాట. అందుకని మనము ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడు కూడా ఈ భౌతికమైనటువంటి సుఖాల కోసము అతను ప్రయత్నించాడు. అలాగే వాటి అందు అతను ఎప్పుడు కూడా ఇష్టము ఉండదు అని చెప్తున్నారు. ఇకపోతే ఈరోజు క్లాసులో చివరి శ్లోకం చూద్దాం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృజ్యతే. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, తపస్సులకు, చరమ భోక్తగను, సకల లోకములకు, దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును కూర్చువనిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడిబడి పరమశాంతిని పొందును.
ఏం చెప్తున్నాడు అంటే కన్క్లూజన్ సింపుల్గా సర్వం కృష్ణార్పణం. అన్ని యజ్ఞాలకి భోక్తవుడు కృష్ణుడు భగవంతుడు. ఇది ఎవరికి తెలుసుకుంటాడో సంపూర్ణ భావనతో ఉన్నవాడు. ఈ ఇల్లు కృష్ణుడిది, ఈ ఇంటికి యజమాని ఎవరు? కృష్ణుడు. నేను ఎవరిని? వారి యొక్క సంతానాన్ని. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా, 2 కోట్ల పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడా? ఈ ఇల్లు ఎవరిది? కృష్ణుడిది. నేను ఎవరిని? వారి యొక్క ఫాదర్లో ఫీల్ అవ్వచ్చు, వాట్ ఇస్ అ ప్రాబ్లం, లేకపోతే సేవకుడిని. ఇవాళ చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు వాస్తు చూసి, అవునా? బ్రహ్మాండంగా వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు చాలామంది సంతోషంగా లేరు. కారణం ఏంటి? వాస్తు బాగుంది కదా, మంచి హోమము, మంచి యజ్ఞము, బంధువులందరికీ కూడా భోజనాలు కదా, అన్నీ చెప్తున్నారు కదా, కానీ ఎందుకు సంతోషంగా లేరు? ఎవరైనా చెప్తారా? ఏ గృహంలో అయితే భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా వారు ఆహారాన్ని తీసుకుంటారో ఆ ఇంట్లో భగవంతుడు ఉండడు, ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవు. అంతేకాకుండా వారు నిత్యము కూడా పాపాన్ని భుజించినట్టు లెక్క. ఎందుకంటే ఇల్లు ఎవరి ద్వారా కొనుక్కున్నాడు? భగవంతుడు దయ, కరుణ, కృప, కటాక్షం ద్వారా ఇల్లు కొనుక్కున్నాడు. మరి అటువంటి భగవంతుడికి మనము కృతజ్ఞతాభావంతో, భక్తి గురించి పక్కన పెట్టండి, కనీసం గ్రాటిట్యూడ్, అవునా? చెప్తున్నారు శాస్త్రము, కృతజ్ఞత లేని వ్యక్తి పశువుతో సమానం అంట. ఎవరి పట్ల? గుడి పట్ల, బడి పట్ల, గురువు పట్ల, భగవంతుడి పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఎవరైతే మనకు సహాయం చేశారో వారి పట్ల కృతజ్ఞతా భావం లేకపోతే వారు పశువుతో సమానం అంట. అలాగా కేవలం ఇల్లు కొనుక్కుంటూ సరిపోద్దా అంటే కాదండి. ఆ ఇంటిలో మనం ఎలా ఉంటే సంపూర్ణమైన భావనతో ఉండాలి. ఈ ఇల్లు కృష్ణుడిది, ఈ ఇంటిలో కృష్ణుడిది, ఈ ఇల్లు కృష్ణుడిది. ఏమయ్యా నీ కారు కొనుక్కున్నామంటే అవునయ్యా కారు కొన్నాను, కృష్ణుడు ఇచ్చాడు, ఈ కారు కూడా కృష్ణుడిదే, నేను డ్రైవర్ని, ఈ కారుని నిరంతరం కృష్ణుడి సేవ కోసమే వినియోగిస్తాను. ఏమయ్యా దయానిది, నువ్వు చక్కగా మాట్లాడతావంట కదా, మరి ఒక్కసారి మా రాజకీయ నాయకుడు సభకు వచ్చి మాట్లాడతావంటే నేను రానయ్యా, ఈ నోటితో నేను చచ్చేంత వరకు కూడా నా కృష్ణ కథనే చెప్తానయ్యా. సంపూర్ణ భావన. ఈ నోటితో కృష్ణ ప్రసాదం తీసుకుంటాను, ఈ నోటితో కృష్ణ కథలు చెప్తాను, ఈ నోటితో కృష్ణ సంబంధ జ్ఞానాన్ని చెప్తూ కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలా ఉన్నవాడికి ఏమవుతుంది? దుఃఖము అనే మాట దగ్గరికి కూడా రాదు, క్రోధము అనేది దగ్గరికి కూడా రాదు. వచ్చినా కూడా మన గురువులు మనల్ని సర్వదా కాపాడుతూ ఉంటారు. అలాగే మనల్ని ఎవరినన్నా మాయలో పెడతామనుకున్నా గురువులు ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటూనే ఉంటారు. ఎవరితో ఉంటారు? సంపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తులతో కృష్ణుడు, గురువు, భక్త బృందం అందరూ కూడా ఉంటారన్నమాట. అందుకని ఇది నాది అనుకున్న వాడికి దుఃఖం కదా. మనం లాస్ట్ థర్స్డే క్లాస్ చెప్పుకున్నాం, మనం సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందడం ఎలాగా, భగవద్గీత క్లాస్. ఇది నాది అనుకున్నప్పుడే మనకి దుఃఖం వస్తుంది, కోరికలు ఉన్నప్పుడే కష్టాలు వస్తాయి. ఈ శరీరము నాది కాదు, ఈ శరీరము నాది కాదు. స్త్రీలో ఉన్న అందము కృష్ణుడే, స్త్రీలో ఉన్న ఐశ్వర్యము కృష్ణుడే, పురుషుల్లో ఉన్న శక్తి కృష్ణుడే, సర్వము కూడా కృష్ణుడే. మనకి భాగవతంలో చెప్తుందన్నమాట. అందుకే ఉన్నారు సర్వం కృష్ణమయం, కృష్ణం వందే జగద్గురు అని చెప్పడం జరిగిందన్నమాట. అందుకని మనందరం కూడా ఈ రోజున భక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలో
మనకి 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో 22వ శ్లోకంలో 29వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా కూడా వివరించాడు. అందుకని మనం భగవద్గీత నాకు వచ్చండి, నేను 700 శ్లోకాలు కూడా చెప్పేయగలనండి, మంచిదే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఆ విధంగా జీవించడం ఏం చేయాలి? భగవద్గీతను ఒక ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి నేర్చుకొని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటే గన మనకి చక్కని జీవన విధానం చేయొచ్చు. అందుకే కృష్ణ చైతన్యంతో జీవన ప్రయాణం, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడితోటి కలిసి జీవించాలి అంటే భగవద్గీత చదవటం, అర్థం చేసుకుంటాం, ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడితో కలిసి ప్రయాణం చేయొచ్చు. భూలోకానికైనా గోలోకానికైనా ఎక్కడికైనా సరే కృష్ణుడితో కలిసి మనం ప్రయాణం చేయొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, ఏకాదశి మహామహోత్సవకి జై. హరి హరి బోల్.